అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతిలో గతంలో శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక మాట చెప్పేవారు. తిరుపతిలో ఎక్కడ తువ్వే కొద్దీ నిధులో లంకబిందులో దొరుకుతాయని చెప్పి ఎన్నో వేల సంవత్సరాల ముందు చెప్పేవారు. ఇప్పుడు తిరుపతిలో తువ్వే కొద్దీ దొంగోట్లు దొరుకుతున్నాయి. తిరుపతి మొత్తం దొంగోట్లతో నిండిపోయింది. దొంగోట్ల జిల్లా పెట్టచ్చు దీనికి పేరు. చిత్తూరు జిల్లా తీసేసి తిరుపతి జిల్లా తీసేసి దొంగోట్ల జిల్లా కొత్త పేరు పెడితే బాగుంటుంది. నామకరణం చేయమని చెప్పి సీఎం గారిని కోరుకుంటున్నా. సిగ్గుండాలండి. అధికారులు ఎంత దారుణం అంటే దొంగల కన్నా, ఎర్రచందనం దొంగల కన్నా దారుణంగా అధికారులు తయారైపోయారు ఈ ప్రభుత్వం 4 ఏళ్లలో. దొంగోట్లు చిన్నపిల్లలు స్కూల్ కాపీ కొడతారు కదా, ఎగ్జామ్స్ కాపీ, అలా అయిపోయిన పరిస్థితి. వాళ్ళు శిక్షిస్తూ ఉంటాం మనం సస్పెండ్ చేసాక. అసలు చిన్న నేరం చేస్తేనే జైల్లో పెడతారు. ఉదాహరణకి తిరుమలలో మనం చూస్తూ ఉంటాం. దేవుని ప్రసాదం లడ్లు 2 లడ్లు అమ్ముకున్నా పట్టుకున్నా వాడు 14 రోజులు జైల్లో ఉంటాడు. ఇలాంటి వాళ్ళకి సస్పెన్షన్ సరిపోదు, వీళ్ళు జైల్లో పెట్టాలి. ఎవరైతే ఈ దొంగ ఓట్ల విషయంలో గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో కానీ తిరుపతిలో జరుగుతున్న ఇష్యూ దేశమంతా చూస్తున్నా, రాష్ట్రమంతా చూస్తున్నా, నిన్న తాజాగా మేము గతంలో చెప్పాం, గిరీషా గారు ఒకరే కాదు, దీని వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు, కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, అప్పట్లో డీసీ అందరూ ఉన్నారని చెప్పాం. చూసారా, నిన్న తాజాగా చంద్రమౌళి రెడ్డి బయటపడ్డాడు. అదేవిధంగా హరిత గారు కూడా ఉన్నారు, ఎంక్వైరీ చేయండి. ఆమె ఏమీ తెలియనట్టు మీ కంప్లైంట్ ఇచ్చింది. దొంగలంతా ఆయన దగ్గర పెట్టి దొంగతనం చేయించి ఆమె పోయి కంప్లైంట్ ఇచ్చింది. హాస్యాస్పదంగా ఉంది. ఒకటి చెప్తున్నాం, ఈరోజు దొంగతనం చేసి దొంగ అని అంటారు. ఈరోజు మీరు దొంగనా లేక అధికారా? దొంగ అధికారి. తిరుపతిలో ఎంపీ ఎలక్షన్లో 2021 ఎంపీ ఎలక్షన్లో 38,000 దొంగోట్లు ఆయన ఐడి, ఆయన లాగిన్, ఆయన పాస్వర్డ్ ద్వారా చేశాడని చెప్పి అందరూ చెప్తున్నాము. గతంలో చెప్పాము, కేసులు వేసాము. చివరికి ఎలక్షన్కి నెల ముందు, ఇప్పుడు 2 నెలల ముందు బయటపడ్డాయి. అదే లాగిన్లో జరిగినట్టు ఆ లాగిన్ ఐడి ఎవరిచ్చారు? అసలు ఆయన వీఆర్ఓనే కాదు, ఆయనకి ఏం సంబంధం? ఎన్నికల అధికారికి ఆయనకి ఆ హోదాని ఇవ్వలేదంట. ఆ హోదా ఇవ్వకపోయినా ఆయనే సొంతంగా హోదా క్రియేట్ చేసుకొని ఎలాగో మంచిది ఎన్నికల అధికారం చెప్పుకోవాలి. ఎక్కడైనా చెప్పుకోకుండా పని కానిచ్చినట్టున్నాడు. తిరుపతిలో ఎంత విచ్చలవిడిగా స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, ఇక్కడ మంత్రి గారు కానివ్వండి, పెద్దిరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళ అన్నుదండలు చూసుకొని చాలా దారుణంగా తిరుపతిలో దొంగోట్లు వేయించుకొని మొన్న ఎంపీ ఎలక్షన్ గెలిచారు. ఎంపీ మేము గతంలో చెప్పాం, ఆయన తిరుపతికి మాత్రం ఎంపీ కాదు, రాయలసీమకు అంత ఎంపీ, ఏకైక ఎంపీ అని చెప్పాం. అది నిజమే కదా. 38,000 ఓట్లు దొంగోట్లు వేయించుకొని ఎలక్షన్లో మొత్తం వన్ సైడ్ చేయించుకొని ఈరోజు ఒకటే చెప్తున్నాం, మేము అయిపోయిన దాని గురించి మాట్లాడుతూ జరగబోయేది కూడా చెప్తున్నాం. ఇప్పుడు తిరుపతిలో ప్రతి ఇంట్లలో కొన్ని చోట్ల ప్రతి సందులో ఒక్కొక్క ఇంటికి 6 ఓట్లు 10 ఓట్లు ఉన్నాయి. ప్రతి వైసీపీ నాయకుడు కార్పొరేట్ ఇంటి నుంచి 10 ఓట్లు ఖచ్చితంగా ఉన్నాయి. ఒక వార్డులో 1250 ఓట్లు ఉంటే ఎక్స్ట్రాగా 400 ఓట్లు ఉన్నాయి. ప్రతి 20 ఓట్లు 10 ఓట్లు ఒక ఇంట్లో ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా గత మున్సిపల్ కమిషనర్ హరిత గారి ఆధ్వర్యంలో జరిగినది. పక్కాగా చెప్తున్నాం. ఎలక్షన్ కమిషనర్ గారు సీరియస్గా తీసుకొని విచారించాలి. మేము మొన్న చెప్పాం, జాబితా విడుదల చేయకండి అని చెప్పాం. అది విడుదల చేసేశారు. కానీ మళ్ళా చూసాం, దాంట్లో కూడా చూస్తే ఇప్పటికీ 30,000 25,000 ఓట్లు దొంగోట్లు ఉన్నాయి తిరుపతిలో. అవన్నీ ప్రతిరోజు ఇంటింటి తిరుగుతున్నాం, సర్వే చేస్తున్నాం. ప్రతి ఇంటికి పోయినా చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు ఉన్నాయి, ట్రాన్స్ఫర్ ఓట్లు ఉన్నాయి, పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో 7 ఓట్లు ఉన్నాయి. ఏంటి పరిస్థితి అర్థం కాలేదు. ఇవన్నీ ఎలా వచ్చిందంటే గత కమిషనర్ గారు దొంగ ఓట్లు ఎక్కించారు. ఆయన లాగిన్లో జరిగింది, విచారించండి. అలాగే ప్రజలని అమాయకులు ఏదో బస్సులు పెట్టారు, ఓట్లు వేసి వెళ్ళిపోయారు. ఈ విషయంలో అధికారులను బలుగు బస్సులు చేశారు. అసలు నిందితులు ఎవరు దీంట్లో? మన జిల్లా మంత్రి, మన 2 జిల్లాల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర గారి హయాంలో జరిగింది ఇది.
ఈ ఎలక్షన్ జరిగింది ఆయన హయాంలో. ఇప్పుడు ఆయన మీద ఎలక్షన్ కమిషన్ ఏమైనా చర్యలు తీసుకుంటారా ఎలక్షన్ కమిషన్? ఇక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ తిరుపతి పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రి పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు అందరూ సమక్షంలో జరిగిన ఎలక్షన్ కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఎలక్షన్లో పోటీ చేయకూడదని చెప్పి ఏమైనా చర్యలు తీసుకుంటారా? వాళ్ళు ఎలక్షన్కి పోటీ చేయడానికి అనర్హులు. కాబట్టి ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాలి. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. లేదు మేము దొంగ ఓట్లు ప్రోత్సహించలేదు, దొంగ ఓట్లు అధికారే సృష్టించారు, ప్రజలు ఓట్లు వేశారని చెప్పి పెద్దిరెడ్డి గారు కానీ వాళ్ళ కొడుకు కానీ లేకపోతే ఇక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి కాణిపాకంలో ప్రమాణం చేసి చెప్పగలరా? మేము దొంగ ఓట్లు వేయలేదు, నిజంగానే గత ఎంపీ గురుమూర్తి గారు భారీ మెజార్టీతో గెలిపించినారు, ప్రజలే తండోపతండాలుగా బస్సులు వేసుకొని వచ్చినారు, వాళ్ళే ఛార్జీలు పెట్టుకున్నారు, వాళ్ళే డీజిల్ పోసుకున్నారు, వాళ్ళ మధ్య వాళ్ళే తగినారు, అన్నీ వాళ్ళే చేసుకుని వచ్చినారు అని చెప్పి ఎవరైతే ఎలక్షన్ ఇక్కడ బాధ్యత తీసుకున్నారో చెప్పగలరా? లేరు. దీన్ని ఎలక్షన్ కమిషన్ గారు సీరియస్గా తీసుకొని దీనికి సంబంధించిన నిందితులపై చర్యలు తీసుకోవాలి. ఇంకా అనేక మంది ఈ దొంగోట్ల విషయంలో బయటికి తీయాలి. మేము చెప్తున్నాం కదా, ఈరోజు మేము చెప్తున్నాం, గత అసిస్టెంట్ కమిషనర్, మొన్న వెళ్ళిన కమిషనర్ కూడా విచారించండి, 100కి 100% దొరుకుతారు. ఆయన పోతూ ఆయన లాగిన్లో తిరుపతిలో 25,000 దొంగోట్లు ఎక్కించిపోయింది రేపు జరగబోయే ఎలక్షన్కి. ఇది గత ఎన్నికలది. ఇప్పుడు పట్టుకున్న దొంగలందరూ మొన్న ఎంపీ దొంగలు, ఇప్పుడు కొత్త దొంగలు ఉన్నారు. మళ్ళీ ఈ దొంగలంతా కూడా ఈ కమిషనర్ చేతుల్లో ఉన్నారు. కాబట్టి విచారిస్తే ఇప్పుడు దొంగలు బయటపడతారు. ఎవరెవరు ఉన్నారో ఈ దొంగలంతా బయటపడతారు. 25,000 తిరుపతి దొంగ ఓట్లు తుది జాబితా వచ్చింది కాబట్టి చెప్తున్నాం, ఆ జాబితాలో ఉన్న ఓట్లన్నీ కూడా మున్సిపల్ ఆఫీస్ చెప్పిపోయింది. దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ గారిని కోరుతూ, ఏదైతే మేము ఛాలెంజ్ చేస్తామో కాణిపాకం వచ్చి ఒట్టేయగలుగుతారా? మేము దొంగ ఓట్లకి మేము ప్రోత్సహించలేదు, ప్రజలే వచ్చి దొంగ ఓట్లకు వాళ్ళే ఓట్లు వేశారు అని చెప్పగలుగుతారా? లేదా ఎలక్షన్ కమిషనర్ గారు ఎవరైతే ఈ దొంగ ఓట్లకి సహకరించి ఇంత పట్టుబడి ఈరోజు ఈ అధికారులు ఇంతమంది దొరికిపోయినా కూడా వాళ్ళపై కేవలం అధికారులపై చర్యలు తీసుకోవడం కాదు, గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు, ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి, గెలిచిన ఎంపీ మీద కూడా చర్య తీసుకోవాలి. జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఎలక్షన్ కోడ్ వస్తే వాలంటీర్తో పని లేదు. మేము గతంలో కూడా చెప్పాం, వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు చెప్తాం. లేదు వాలంటీర్లు గవర్నమెంట్ ఎంప్లాయీ అని, వాలంటీర్లు దేవులు సమానం అని చెప్పి చాలామంది చెప్పారు. ఇప్పుడు చెప్తున్నాం కదా, 50 ఇళ్లకు ఉన్న వాలంటరీ రేపు ఎలక్షన్ కోడ్ రాగానే వాళ్ళందరూ కూడా పెరికేస్తారు. వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలలాగా ప్రతి ఇంటికి వాళ్ళ డేటా ఉంది కాబట్టి ఆ డబ్బులు పంచడం కానీ, ఆ ఇంట్లో ఏం పంచాలన్నా ఏం చేయాలన్నా వాలంటీర్ చేయడానికి 500 కోట్లు శాంక్షన్ చేసుకున్నారు. అది ఇవ్వబోతారు. చెప్తున్నాం కదా, దర్జాగా డబ్బులు పంచడానికి వైసీపీ చేస్తున్న నేరంలో భాగం వాలంటీర్లు గుర్తుపెట్టుకోవాలి. రేపు మా ప్రభుత్వం రాబోతుంది, ప్రతి వాలంటీర్ మాకు గుర్తుంటాడు. అంతా మా చుట్టుపక్కల తిరిగిన లేదు వాలంటీర్లు అందరూ. మీరు నేరం చేస్తున్నారు, మీ అందరూ కేసులు పెడతాం. వాలంటీర్లు గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రోత్సహించే దొంగతనాన్ని ప్రోత్సహించకండి. మీరు నిజంగానే జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, మీరు వాలంటీర్లు రేపు ఎలక్షన్ అయిపోతేనే ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ వస్తే ఆపేయండి. 2 నెలలు హ్యాపీగా 10,000 జీతం పంపించి అడిగినా రమ్మని చెప్పి ఎలక్షన్ అయినా మళ్ళీ చూద్దాం. అంతేగా వాలంటీర్లు మళ్ళీ వాళ్ళని పెట్టుకొని వైసీపీ కార్యకర్తలు అని చెప్పి గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలను ముసుగులు వేసుకుని చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం పైన కూడా ఆల్రెడీ కోర్టుకు వెళ్తామని చెప్పి ఎవరో పొద్దున చూసా, ఏదో ఛానల్లో కూడా వెళ్తారేమో అనుకుంటున్నాం. అడిగారు కదా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడంతా మేము పోటీ చేయబోతున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ ఎక్కడ బలంగా ఉందో అక్కడంతా మేము పోటీ చేయబోతున్నాం. కూటమి అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి ఉండబోతాడు. మేము అన్ని సర్వేలు చేయించుకున్నాం. సర్వేలో భాగంగా తిరుపతి జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడైతే జనసేన పార్టీ గెలుస్తుంది అని మాకు ఎక్కడైతే సర్వేలు వచ్చినాయో ఆడంతా కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మాట్లాడుకున్నారు. అన్ని చోట్ల మేము జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము బలంగా ఉన్న చోట పోటీ చేయబోతున్నాం. ప్రతి చోట నిలబడే సీటు మేము కొడతాం, గెలుస్తాం. 14 సాయంత్రం అడిగితే ఇస్తాను ఖచ్చితంగా.
పోటీ చేస్తారు, ఎక్కడ పోటీ చేస్తారో ఆల్మోస్ట్ ఫస్ట్ లిస్ట్ ఇస్తామన్నారు కదా. ఆల్రెడీ స్టూడెంట్ ఎంత కదా, ఆల్రెడీ అయిపోయింది. మేము దరఖాస్తు అవసరం లేదు, ఆల్రెడీ ఎవరెవరు గెలుస్తారో అభ్యర్థులు మేము చేసినాము చెప్తున్నాం కదా. 14వ తేదీ సాయంత్రం లోపల కొన్ని అభ్యర్థులు ప్రకటిస్తామన్నారంట. మాకు కూడా సమాచారం వచ్చింది కాబట్టి మాకన్నా ముందు మీకు వస్తుంది. మీరే మాకు పంపిస్తారు, మేమే ఇచ్చేది, మీరే మాకు పంపిస్తారు. అదే ఈ 4 రోజులు ఇదే జరుగుతుంది కదా ఢిల్లీ పర్యటన భాగంగా. అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేయడం కారణం ఏమంటే బీజేపీ కలిసి వస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరంగా చెప్తున్నారు. 100కి 100% బీజేపీ పెద్దలు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ పవన్ కళ్యాణ్ గారితో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తున్నాం. మాకు ఢిల్లీలో మంచి పరపతుంది బీజేపీలో, వాళ్ళ ర్యాపోతోనే ఖచ్చితంగా ఇక్కడ మేము పోటీ చేసి సిద్ధంగా ఉన్నాం. 100కి 100% వాళ్ళు కోరిన సీట్లు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానివ్వండి చంద్రబాబు గారు కళ్యాణ్ గారు కూర్చొని సెటిల్ చేసి ఖచ్చితంగా 3 పార్టీలు కలిసి 2014 రిపీట్ చేయబోతున్నాం ఈ రాష్ట్రంలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.